హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి ప్రసాద్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి ప్రసాద్ గారు అయితే మనకి వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజునైతే అమ్మకానికి పెట్టారండి. ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక పచ్చకాకి డ్యాగ అని చెప్తున్నారు. పుంజు యొక్క రంగు పచ్చకాకి డ్యాగ్గా చెప్తున్నారు. ఇదైతే మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే 22.5గా ఉంటుందని చెప్తున్నారండి. 22.5గా దీని యొక్క హైట్ చెప్తున్నారు. అలాగే బరువు వచ్చేసి 4 kg ఉంటుందని చెప్తున్నారండి. 4 kgsగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే దీని యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజు యొక్క వయసు వచ్చేసి 12 నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారండి. 12 monthsగా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు. ఇక ఈ పచ్చకాకి డ్యాగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 25,000 రూపాయలు చెప్తున్నారండి. 25,000 రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు. 25,000 రూపాయలండి. ఈ ధరలో కొద్దిపాటు డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్ అన్నింటికి పంపిస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి, భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ పుంజు క్వాలిటీ ఉందా లేదా చూసుకుని లైవ్లో చూసి తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఎండాకాలంలో ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒకవేళ మనం వెళ్ళి చూసుకుని ఆ క్వాలిటీ నచ్చి ఆ పుంజు ధర నచ్చి మనమే కనుక కొనుక్కుని మనతో పాటు తెచ్చుకుంటే పుంజు కూడా సేఫ్టీగా మనతో పాటు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు అంటే డబ్బులు తక్కువ పెడుతున్నామా ఎక్కువ పెడుతున్నామా అనే దానికన్నా కూడా అసలు మనం ఆ క్వాలిటీ తగ్గట్టుగా ఉందా లేదా అంటే ద్వారా తగ్గట్టుగా క్వాలిటీ ఉందా లేదా చూసుకొని మనం తీసుకుంటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. కాబట్టి దయచేసి మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఫ్రెండ్స్. అలాగే నేనైతే ప్రసాద్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను. డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తానండి. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.